ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. మన ఔటర్ రింగ్ రోడ్ ఐడియా ఉంది కదా అందరికీ. ఔటర్ వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి ఈ ఔటర్ అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుంది. అంటే మనం ట్రాఫిక్ని అంతా తప్పించుకొని వెళ్ళడానికి ఔటర్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. సో అలాంటి ఔటర్ రింగ్ రోడ్ను గత ప్రభుత్వము వేరే వాళ్లకు, అంటే ఆదాయ రూపంలో మనకు అధికంగా ఆదాయం రాకుండా చాలా తక్కువకి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్కి లీజ్కి రాసిచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల మన ఔటర్ నుండి వచ్చే ఆదాయం మనకు చాలా తక్కువగా ఉంది. సో దానికి దాదాపుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు 2023 ఆగస్టు 11 నుంచి ఐఆర్పి సంస్థకు అప్పటి ప్రభుత్వం దాదాపు 30 ఏళ్ళు లీజ్ రాసిచ్చింది. కానీ ఆ 30 ఏళ్ళు లీజ్ రాసివ్వడం వల్ల మనకి ఇప్పుడు 7,380 కోట్లు మాత్రము వస్తుంది, ఆదాయం వస్తుంది. సో దీని నుండి మనం చూసుకున్నట్లయితే ఔటర్ ఆదాయము మొత్తంగా ఈ సంవత్సరం జూన్ వరకు 414 కోట్లు వచ్చాయి. సో దీన్ని చూసుకున్నట్లయితే ఎక్కువగా, అంటే నెలకు సుమారు 70 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న వాహనాల వల్ల వచ్చే ఇన్కమ్ అది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా రూపాయల రూపంలో వచ్చే వాటిని పైసల రూపంలో వచ్చేలాగా చాలా తక్కువ ఒక్క లీజ్కి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసివ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి ఇంకొక ప్లస్ పాయింట్ అవకాశం ఏంటంటే, ఎక్కువగా వాహనాలు ఎక్కువగా పెరిగాయి అనుకోండి, తప్పకుండా ఈ ఆదాయం అనేది మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 30 ఏళ్ళకు గాను దాదాపు 25,200 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ దీన్ని మొత్తంగా చూసుకుంటే ఈ ఆదాయం అనేది చాలా తక్కువనే. ఎందుకంటే చాలా తక్కువ లీజ్కి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, తక్కువ డబ్బులకి వాళ్ళకి లీజ్కి ఇవ్వడం అనేది చాలా తప్పు. కానీ దీన్ని మనం ఆదాయం పెంచుకున్నట్లయితే, వాహనాలు పెరుగుదల ఎక్కువైనట్లయితే దీని నుండి కూడా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ అండ్ వీటీవీ. బై బాయ్.